దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. కొంత సమయం దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. చూడండి, 2వ దినవృత్తాంతాల గ్రంథము 15వ అధ్యాయము 7వ వచనం. 2వ దినవృత్తాంతాల గ్రంథము 15వ అధ్యాయము 7వ వాక్యాన్ని మనం చదువుకుందాం. మైక్లో ఉంటే మైక్లో చదవండి అమ్మా. కాగా మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి, మీ కార్యము సఫలమగును. గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కాగా మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి, మీ కార్యములు సఫలమగును అని ప్రభు మాట్లాడుతున్నాడు. బలహీనులుగా ఉండకండి, బలహీనులుగా ఉండకండి. ఎలా ఉండండి? ధైర్యంగా ఉండండి. ప్రభు తన కార్యములు మీ పట్ల సఫలము చేస్తాడు. ఆమేన్. తన పనులు, తన కార్యములు మీ పట్ల సఫలం చేస్తాడు ఆయన. కాబట్టి ఎక్కడ అధైర్యము చెందకండి, ఎక్కడ కలవరం చెందకండి, ఎక్కడ మీరు బలహీనులు కాకండి. మన దేవుడు బలహీనులు బలపరిచే దేవుడు, కృంగిన వారిని లేవనెత్తు దేవుడు ఆయన. హల్లెలూయా. రాత్రి నీ ముఖములో విచారము కలిగిన, చింత కలిగిన, కన్నీరు కలిగిన, తెల్లారేసరికి ప్రభు దాన్ని మార్చగలిగిన దేవుడు. నీ దుఃఖాన్ని నాట్యంగా మార్చగలిగిన దేవుడు, నీ విచారాలు కొట్టివేసే దేవుడు. ప్రైజ్ ది లార్డ్. అటువంటి గొప్ప దేవుణ్ణి, మన పనులను, మన కార్యములను సఫలం చేసే దేవుణ్ణి మనము కలిగి ఉన్నాము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి, మన దేవుడు ఎవరు? కార్యములు సఫలము చేయు దేవుడు అనండి. సఫలమా విఫలమా? విఫలం అంటున్నారు కొంతమంది. చెప్పండి, విఫలమవుతాయా సఫలమవుతాయా? ప్రైజ్ ది లార్డ్. కార్యములు సఫలమే. నువ్వు ఏది చేస్తావో ఆ పని సఫలమే. ఆమేన్. కొంతమంది ఏది ముట్టుకుంటే అది అంత పాడైపోద్దండి. కొంతమంది ఏదైనా ముట్టుకుంటే అది బాగైద్దండి. ఆమేన్. మరి నువ్వు చేసేదంతా ఏమవ్వాలి? నువ్వు ఏది పట్టుకుంటే అది ఏమండి, నువ్వు ఏది చేస్తావు అది ఏమండి అభివృద్ధి చెందిద్ది అనమాట. ఆమేన్. అతడు చేయునదంతయు సఫలమగును అంటాడు మరొక సందర్భంలో. ఆమేన్. చూడండి, మీకు కొన్ని వాక్యాలు చూపిస్తాను. మన కార్యములు సఫలం చేస్తానంటున్నాడు. బలహీనులుగా కాకండి, ధైర్యంగా మీరు ఉండండి అని ప్రభు చెప్తున్నాడు. ఎప్పుడు మన పనులు, కార్యాలు సఫలమవుతాయి అన్న విషయాలు ముచ్చటగా 3 విషయాలు చెప్తాను. జాగ్రత్తగా మీరు ఆలకించండి. కీర్తన 57 తెరవండి. కీర్తన గ్రంథము 57వ అధ్యాయము 2వ వచనాన్ని చదవండి. మహోన్నతుడైన దేవునికి నా కార్యము సఫలము చేయు. చూడండి, నా కార్యము సఫలము చేయు. దేవునికి నేను మొరపెట్టుచున్నాను. ఆ దేవునికి నేను మొరపెట్టుచున్నాను. ఆమేన్. కీర్తన 57:2 వచనం ప్రకారంగా ఎవరికి మొరపెడుతున్నాడంట? మహోన్నతుడైన దేవునికి నా కార్యము సఫలము చేసే దేవునికి నేను మొరపెట్టుచున్నాను. హల్లెలూయా. పైన భక్తుడు అంటాడు, నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణింపుము. నేను నీ శరణజొచ్చి ఉన్నాను. ఈ ఆపదలు తొలగిపోవు వరకు నీ రెక్కల నీళ్ళను శరణజొచ్చి ఉన్నాను. ఆమేన్. హల్లెలూయా. నీకు ఆపద వచ్చిందనుకో, నీకు కష్టం వచ్చిందనుకో, ఎవరి శరణ చొచ్చాలి? మనం ఎవరి పాదాలు పట్టుకోవాలి? శరణమయ్యా అని
ఏమండి? మనుషులు పాదాలు పట్టుకోవటమా? ఏమండి? మన కష్టం వచ్చిందనుకో దేన్ని ఆశ్రయిస్తున్నాం? నీరెక్కల నీడను శరణజొచ్చి ఉన్నాను. ఆమేన్. నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణించుము, నేను నీ శరణజొచ్చాను అంటున్నాడు. హల్లెలూయా. ఆపదలు ఎదురవుతున్నప్పుడు, ఇబ్బందులు ఎదురవుతున్న సమయంలో, వేళల్లో నువ్వు ఎవరిని శరణం వచ్చాలి, ఎవరిని ఆశ్రయించాలి, ఎవరి రెక్కల కిందకి రావాలి అంటే యేసయ్య రెక్కల క్రిందకి రావాలి. ఆమేన్. యేసయ్య సన్నిధిలోనికి వచ్చేయాలి. ఆమేన్. ఆయన నీకు సహాయం చేయవాడు. దేవునికి స్తోత్రం. అందుకని భక్తుడు అంటున్నాడు కదా, మహోన్నతుడైన దేవునికి నా పనులను, నా కార్యములను సఫలం చేసే దేవుడికి నేను మొర్ర పెడుతున్నాను అంటున్నాడు. ఏం చేస్తున్నాడంట? మొర్ర పెడుతున్నాను అంటే కార్యములు సఫలం అవ్వాలంటే ఇప్పుడు ఏం చేయాలి? మనం దేవుని సన్నిధిలో మొర్ర పెట్టాలి అని చెప్పండి అందరూ. ఏం చేయాలమ్మా? మొర్ర పెట్టాలా? మన కార్యములు సఫలం అవ్వాలంటే ఏం చేయాలి? దేవుని సన్నిధిలో మొర్ర పెట్టాలి, ప్రార్థన చేయాలా? ప్రార్థన చేస్తేనే ప్రభు తన కార్యములు సఫలం చేస్తాడు. ఆయనకు నువ్వు మొరపెడితే నీ కార్యములు సఫలం అయిపోతాయి. ఆమేన్. విఫలం కావు, సఫలమే. హల్లెలూయా. మన దేవుడు కార్యములు సఫలము చేసే దేవుడు. ఆమేన్. నీ జీవితం అంతా విఫలమే ఉందా? నువ్వు ఏది చేస్తున్నా అంత నష్టమే జరుగుతుందా? అన్ని విధాలుగా నష్టపోయి ఉన్నావా? వేసారిపోయి ఉన్నావా? కలవరాలతో ఉన్నావా? ఆందోళనలతో ఉన్నావా? నా దేవుడు నీ దుఃఖ దినములన్నీ ఈరోజు సమాప్తి చేస్తున్నాడు. నీ జీవితంలో నూతన కార్యము జరుగుతున్న వేళ ఆసన్నమైంది. దేవునికి మహిమ కలుగునుగాక. నీ కార్యములు సఫలం చేయాలంటే ఆ దేవుడు ఆయన సన్నిధిలో నువ్వేం చేయాలి? ప్రభుకి మొర్ర పెట్టాలి. ఏమండి? ఒకరోజు ఒక అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి ఒక ఆమె దేవుని సన్నిధిలో విధవరాలు దేవుడి దగ్గర ఆ యొక్క న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి వేడుకుంటుందంట. నాకు న్యాయం తీర్చండి అయ్యా అని వేడుకున్నంటే ఆయన అంటాడు, పోమా, నేను చాలా బిజీగా ఉన్నానమ్మా, పోమా అంటున్నాడు. వెళ్ళిపోయింది. రెండో రోజు వచ్చింది. ఏం చేస్తుంది? మళ్ళీ రెండో రోజు వచ్చి నాకు సహాయం చేయండి అయ్యా, నాకు న్యాయం తీర్చండి అయ్యా అని ఆ న్యాయాధిపతిని అడుగుతుందట. ఆ సమస్య ఏదో ఉంది, న్యాయం తీర్చమంటే ఆయన అంటాడు, పోమ్మా నేను చాలా బిజీగా ఉన్నాను అన్నాడంట. మళ్ళీ అండి అలా మళ్ళీ వచ్చిందండి. ఆ వ్యక్తి అండి, దేవుడంటే భయం లేనోడు, మనుషులంటే లెక్కలేనోడు. చెప్పండి, దేవుడంటే భయం లేదు, మనుషులంటే లెక్కలేదు, అలా అంటోడు. ఇప్పుడు ఏమేం చేస్తుంది? ఆయన దగ్గరకు వచ్చి న్యాయం తీర్చండి అయ్యా. ఏం చెప్తుంది? న్యాయం తీర్చండి అయ్యా, నాకు సాయం చేయండి అయ్యా, నాకును నా ప్రతివాదికి న్యాయము తీర్చండి అయ్యా అంటే ఆయన అంటాడు, పోమ్మా నేను చాలా బిజీగా ఉన్నాను, చాలా పనులు నాకు పోమ్మా అంటున్నాడు. అలాగ ప్రతిరోజు వస్తానే ఉంది. పోమ్మా అంటున్నా కానీ ఆమె ఏం చేస్తుందండి? ఆమె మాత్రం విసిగిపోట్ల. ఆమె చెప్పండి, రోజు వస్తానే ఉంది. ఒకరోజు ఆయన అనుకున్నాడంట, ఏమి వదిలిపెట్టేలాగా లేదు, నేను ఏదో ఒక న్యాయం తీసిందాక వదిలిపెట్టేలాగా లేదు అని చెప్పేసి అని చెప్పమ్మా, నీ బాధ ఏదో చెప్పమ్మా అని చెప్పేసి అని అడిగి ఆమెకు న్యాయం తీర్చేశాడట. ఆమేన్. ఎందుకు ఈ మాట చెప్తానంటే, ఒక అన్యాయస్తుడని న్యాయాధిపతి ఆమె రోజు మాటికి వచ్చి న్యాయం తీర్చండి అయ్యా అని రోజు వచ్చి మాటికి అడుగుతుంటే ఆమెకి న్యాయం తీర్చాడే. అసలైన న్యాయాధిపతి, నిజమైన దేవుడు, గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నామే. ఆయన మనకి ఎంతగా న్యాయం తీరుస్తాడు? త్వరగా న్యాయం తీరుస్తాడు. ఆ దివారాత్రులు ఆయన సన్నిధిలో మొర్ర పెట్టుకుంటే నీకు న్యాయం ఎలా తీరుస్తాడంటే త్వరగా న్యాయం తీరుస్తాడు, త్వరగా నీకు సహాయం చేస్తాడు. మీ జీవితాలు త్వరగా ఆయన అద్భుతాలు చేస్తాడు. ఆయన సన్నిధిలో మనం ఏం చేయాలి? మొర్ర పెట్టుకోవాలి. ఆమేన్. ప్రభు కార్యములు చేసేంత వరకు కూడా మనం ఏం చేయాలి? ఆయన సన్నిధిలో చెప్పాలి,
మొరపెడుతూనే ఉండాలి, ప్రార్థిస్తూనే ఉండాలి. హల్లెలూయా. ఒకసారి చెప్పాంగా, రెండుసార్లు చెప్పాంగా, ఆయనకి తెలుసులే, అంత తెలుసులే అని చెప్పి అనుకోవటం కాదు. ఆయనకి తెలుసు, అన్నీ తెలుసు. కానీ నువ్వు ఎంతగా ప్రార్థన చేస్తావో కూడా ఆయన చూస్తాడు కదా, నేను పరీక్షిస్తాడు కదా, నీ విశ్వాసం చూస్తాడు, నీ నమ్మకం చూస్తాడు, ఎంత ఉందా ఏమకే అని. హల్లెలూయా. మనం కూడా మానకుండా దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూనే మొరపెడుతూనే ఉండాలి. హల్లెలూయా. ఎగ్జాంపుల్, ఇంకొక ఉదాహరణ మీతో మాట్లాడతాను. ఒక గుడ్డి వ్యక్తి దారి పొడుగున కూర్చొని వెళ్తున్న వారిని, వస్తున్న వారిని, అటు ఇటు వెళ్తున్న వారిని అడుక్కుంటా కూర్చున్నాడు, అడుక్కుంటా ఉన్నాడు. ఆ దారి గుండా యేసు ప్రభువారు నడుచుకుంటూ వస్తున్నారు. యేసు ప్రభువారితో కొంత జనం వస్తూ ఉన్నారు. చూపు లేదు కానీ ఆ గుడ్డి ఆయనకి చెవులు మాత్రం బాగా పనిచేస్తున్నాయి. ఆమేన్. ఏంటయ్యా, ఏం జరుగుతుందయ్యా, ఈ దారిలో ఏం జరుగుతుందయ్యా, అమ్మా వింటున్నారా, ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పేశానంటే ఏం చెప్పాడు ఆయన? వాళ్ళందరూ ఏం చెప్పారు? ఈ దారిన నజరేయుడైన యేసు వెళ్తున్నారు. ఆమేన్. యేసు ప్రభువారు వెళ్తున్నారని అన్నారు వాళ్ళందరూ. యేసు ప్రభువారు వెళ్తున్నారా? ఆ యేసు ప్రభువారు గుడ్డోలకు చూపించిన దేవుడు కదా, దెయ్యాలను వెళ్ళగొట్టిన దేవుడు కదా, చచ్చిన వారిని లేపిన దేవుడు కదా, ఎన్నెన్నో అద్భుత ఆశ్చర్యకార్యాలు చేసిన దేవుడు కదా. ఆ ప్రభు ఈ దారి గుండా వస్తున్నాడా, ఈ దారి గుండా వెళ్తున్నాడా అని చెప్పేసి అని ఇతను ఏం చేస్తున్నాడు అంటే ఇంకా స్టార్ట్ చేశాడు, గట్టిగా కేకలైతే పిలవటం మొదలుపెట్టాడు. ఎవరిని? యేసయ్యా నన్ను కరుణించండి, దేవా నన్ను కరుణించండి, దావీదు కుమారుడా యేసయ్యా నన్ను కరుణించు ప్రభువా అని కేకలేస్తుంటే కొంతమంది అన్నారు, యేసు ప్రభుతో ఉన్న వాళ్ళు కొంతమంది జనం ఉన్నారే, ఏయ్ నోరు మీరా, నువ్వు బోధకుండా ఆటంకపరుస్తున్నావారా, వెళ్తుంటే నోరు మీరా అన్నారంట. ఏమన్నారంట? నోరు మూస్తే కళ్ళు వస్తాయి ఆయనకి. చెప్పండమ్మా, నోరు మూస్తే కళ్ళు వస్తాయా? వాళ్ళు ఎంత మొత్తుకున్నా నోరు మీమన్నా నోరు మీలేదండి. ఏం చేశాడు? ఇంకా 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 గట్టి కేకలేస్తున్నాడు. ఆమేన్. యేసు దావీదు కుమారుడా యేసు 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 నన్ను కరుణించండి. యేసయ్యకి వినపడదా? ఒకసారి పిలిస్తే వినపడదండి ఆయనకి? వినపడిద్ది. ఎంతగా పిలుస్తాడో చూద్దామని. ఆమె చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. అలానే నువ్వు ప్రార్థన చేసినప్పుడు కూడా నీ ప్రార్థన ఎంతగా నువ్వు ప్రార్థన చేస్తావో ఆయన చూస్తాడు, ఎంత విశ్వాసంతో ప్రార్థన చేస్తావో. ప్రైజ్ ది లార్డ్. ఆయన స్వరం విని అతను నా దగ్గరకు తీసుకురండి అని అన్నాడండి. ఓ అబ్బాయ్, యేసు ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. వాళ్ళు వచ్చారండి. వాళ్ళు వచ్చి ఏమంటున్నారు అతని దగ్గరకు వచ్చి, అయ్యా యేసయ్యా నిన్ను పిలుస్తున్నాడు రా అని చెప్పేసి అని చెప్పినప్పుడు, నన్ను యేసయ్య పిలిచాడా, నన్ను యేసయ్య రమ్మంటున్నాడా, అవునా అని చెప్పేసి అతను ఏం చేశాడండి? అతని దగ్గర అండి, అడుక్కునే వాళ్ళ దగ్గర ఏముంటుందండి? ఒక గిన్నె ఒకటి, ఇంకా ఒక కర్ర ఒకటే ఉంటుంది కదా, ఇసురు పడేశాడండి. ఆమేన్. ఇంకా నాకు కర్ర అవసరం లేదు, ఈ గిన్నె అవసరం లేదు. ఎంతగా ఆయనకు చూపే రాలా. అప్పుడు ఏం చేస్తున్నాడు? కర్ర ఇసిరేస్తున్నాడు, గిన్నె ఇసిరేస్తున్నాడు పక్కకి. ప్రైజ్ ది లార్డ్. అతని నమ్మకం ఏంటి, అతని విశ్వాసం ఏంటి? యేసయ్య నన్ను పిలిచాడు, నాకు కళ్ళు వచ్చినట్టే అనే నమ్మకం. ఆమె చెప్పండి, అనే విశ్వాసం. అంతేనండి. యేసుప్రభు దగ్గరికి వెళ్తే ఏం కావాలి నాయనా, నీకు ఏం కావాలి? అయ్యా నాకు చూపు కావాలయ్యా. ఆమేన్. చూపు కావాలయ్యా. అంతే. నీ కళ్ళు తెరవబడును గాక, నీ కళ్ళు తెరవబడును గాక అన్నాడు. ఎప్పాత కళ్ళు వెంటనే కళ్ళు తెరవబడ్డాయి. అబ్బా నేను యేసయ్యను చూస్తున్నాను, ఈ లోకాన్ని అంతా చూస్తున్నాను, ఆకాశం చూస్తున్నాను, భూమిని చూస్తున్నాను, దేవుడు చేసిన సృష్టి అంతా చూస్తున్నాను అని చెప్పేసి చాలా సంతోషంతో దేవుని స్తుతిస్తా ఉన్నాడు. హల్లెలూయా. గట్టిగా చప్పలు కొడుతూ ప్రభునామాన్ని మహింపరుద్దాం. ఆమేన్. ఎక్కలేని సంతోషం, ఆనందం అతనిలో పుట్టుకొచ్చింది. ప్రియులారా గమనించండి. అదే వాళ్ళు నోరు మూయిరా అని చెప్పేసి చెప్పినప్పుడు నోరు మూస్తుంటే కళ్ళు వచ్చాయండి. ఈ లోకంలో కూడా చాలామంది అడ్డుపడే వాళ్ళు ఉంటారండి. చర్చికి వెళ్తుంటే అమ్మ చర్చికి వెళ్తున్నావా, వద్దొద్దులే వద్దొద్దులే,
ఇంటి దగ్గర ప్రార్థన చేసుకోరాదు? ఏమండి, 40-50 కిలోమీటర్ల నుంచి చర్చికి వస్తున్నారు. ఆమె చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. ఎన్ని కిలోమీటర్లమ్మా? ఈరోజు ఆదివారం కాదు, ఆదివారం దేవుడు విస్తారమైన ఆత్మలో ప్రభు తీసుకొస్తాడు. హల్లెలూయా. చూడండి, ఎందుకు వస్తున్నారు 30 కిలోమీటర్ల నుంచి? ఎందుకు వస్తున్నారు 40 కిలోమీటర్ల నుంచి? చెప్పరమ్మా. ఎవరో చెప్తే వినేవాళ్ళు కాదు వారు. ఆమె చెప్పండి. ఎవరో ఆపితే ఆగేవాళ్ళు కాదు. ఆమెన్. హల్లెలూయా. దేవుని కోసం ఉన్నతమైన వాక్యములో, ఉన్నతమైన సన్నిధిలో, దేవునిలో ఎదగాలి, నేను బలపడాలి, సిద్ధపడాలన్నటువంటి ఆశ, తపన కలిగిన వారు, దేవుని చిత్తంలో ఉన్నవారు. ఆమేన్. హల్లెలూయా. మనుషులు కొన్ని సందర్భాల్లో మనకు అడ్డొస్తారు దేవుళ్ళు నడవటానికి. కానీ మనుషుల మాటలు చెప్పండి వినకూడదండి. మనుషుల మాటలు మనం వినకూడదు. దేవుళ్ళు నడవటానికి అడ్డొస్తారు. నువ్వు బాగుపడితే ఓర్చలేని వాళ్ళు కొంతమంది ఉంటారు. సాతానుడు వాళ్ళలో క్రియ చేస్తూ ఉంటాడు. కాబట్టి ఎక్కడ నువ్వు మనుషుల మాట వినకూడదు. దేవుని విషయం వచ్చేసరికి ఎక్కడ మనుషుల మాట వినకూడదు. ఆమేన్. హల్లెలూయా. దేవుని మాట మనం వినాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి మీతో చెప్పేది ఏంటంటే, దేవుని సన్నిధిలో వారు మొరపెట్టారు, కార్యాలు చూడగలిగారు. ఆమేన్. మనం కూడా దేవుని సన్నిధిలో మొరపెడితే దేవుని కార్యాలు ఒక ఆమె తన కుమార్తె కోసం దేవుడి సన్నిధిలో వేడుకోవడానికి ప్రభు దగ్గరకు వచ్చిందండి. వాళ్ళు చాలా ధనవంతులు. ఆమేన్. బంగారం అంట కసువంత బంగారం ఉంటుంది. ఊడిస్తే వచ్చే కసువంత బంగారం. తర్వాత ఇసుక రేణువులు, ఇసుకను పట్టుకొని లెక్కించగలం మనం, అంత వెండి ఉంటుంది. అంత ధనం ఉన్నటువంటి ఒక ఆమె యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఆయన పాదాల మీద పడి, అయ్యా నా కుమార్తెను బాగు చేయండి, అయ్యా నా కుమార్తెను బాగు చేయండి అంటూ ఉంది. అప్పుడు ప్రభు అన్నారు, నేను నీ కోసం రాలేదమ్మా, నేను వేరే వాళ్ళ కోసం వచ్చానమ్మా ఇక్కడికి అన్నాడు. అయినా కానీ ఆమె వదిలిపెట్టలే యేసుని. ఆమేన్. ఇంకా ప్రభుని వెంబడిస్తా ఉంది. యేసు ప్రభు శిష్యులు అంటారు, ఏమి సంగతి ఏదో ఒకసారి చూడరాదు ప్రభువా, ఏమి సంగతి చూసి పంపించరాదు ప్రభు. ఆయన తెలీదా ఆమె సంగతి ఏందో? ఏమి ధనవంతురాలు కదా, డబ్బున్న స్త్రీ కదా, ఎంతగానో వెంబడించిద్ది, చూద్దాం అని చెప్పేసి ఆయన ఏం చేస్తాడంటే దేవుడు ఆమెని పరీక్ష పెట్టాడు. ఏం చేస్తున్నాడు? పరీక్ష పెట్టాడు. పరీక్షలో ఉంచారు. ఎలా వెంబడించిందో చూద్దామని. డబ్బున్న వాళ్ళు ఏం చేస్తారండి, ఈ హాస్పిటల్ కాకపోతే ఇంకో హాస్పిటల్ అని చెప్పేసి అని వెళ్తారు కదా. అలానే యేసు ప్రభు దగ్గరకు వచ్చినటువంటి ఆమె ఏమంటుందండి, నువ్వే నాకు శరణమయ్యా, నువ్వే నాకు దిక్కయ్యా అంటే ఆయన అన్నాడు, నేను నీ కోసం రాలేదు, నేను వేరే వాళ్ళ కోసం వచ్చానని ఆయన చెప్పేది అలా చెప్తున్నాడు. చూద్దాం ఎంత విశ్వాసంతో ఇంకా ప్రార్థన చేసిద్ది, ఇంకా ఎంత విశ్వాసంతో నన్ను వెంబడించిద్దని చూద్దామని. ఆమేన్. అయితే మొత్తానికి యేసు ప్రభు పాదాలు పట్టుకోవటం మాత్రం మానలా. ఆమేన్. ఆయన కార్యం చేసేంతవరకు ఆయన వెంబడిస్తూ ఉందండి. అయితే ఆమెతో ఒక మాట అన్నాడు, అమ్మా పిల్లలు తినే రొట్టె ముక్కలు వాళ్ళ దగ్గర నుంచి లాక్కొని కుక్క పిల్లలకి వేయటం బాగుండదమ్మా, యుక్తం కాదు అని చెప్పి అన్నాడు. అంటే దాని అర్థం పిల్లలు తినే రొట్టె ముక్క తీసుకుని కుక్క పిల్లకి వేయటం మంచిది కాదమ్మా అని చెప్పంటే ఆమెనింది, నేను కుక్క లాంటి దాన్ని నేనయ్యా. ఏమంటుందండి, బల్ల మేంచి కింద పడిపోతే కింద పడిన కుక్క పిల్లలు తింటాయి కదయ్యా పిల్లులు, అలాంటి పిల్లి లాంటి దాన్ని, కుక్క లాంటి దాన్ని ప్రభువా, అయ్యా కరుణించయ్యా అని ప్రార్థన చేస్తా ఉంటే ప్రభు అన్నాడంట, అమ్మా నీ విశ్వాసం గొప్పదమ్మా. హల్లెలూయా. ఏమన్నాడు ఆయన? అమ్మా నీ విశ్వాసం గొప్పది, నువ్వు కోరినట్టే నీ కుమార్తె బాగుపడును గాక అని అన్నాడండి. అంతే, ఆ క్షణమే దేవుడు తన కుమార్తెని బాగు చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే ఆమె యొక్క విశ్వాసాన్ని దేవుడు చూస్తూ ఆమెను ఏం చేస్తున్నాడు, పరీక్షిస్తున్నాడు. ఎంతగా ప్రార్థించింది, ఎంతగా మొర్రపెట్టిద్దా అని.
కేకలు వేస్తూ దేవుని దగ్గర మొరపెడతా ఉందామె. ప్రైజ్ లార్డ్. ఏమండి, ఇంటి దగ్గర కేకలేకండి గట్టిగా, పక్కన వాళ్ళు ఏమన్నా అనుకుంటారు. దేవుని సన్నిధిలో కేకలేసి మొరపెట్టండి, ఆమేన్, ప్రాబ్లం ఏమి ఉండదు. ప్రైజ్ లార్డ్. ఇంటి దగ్గర గట్టి కేకలైతే పక్కన వాళ్ళు ఏం చేస్తారు? దేవుని నమ్మిన వాళ్ళు ఏమైందిరా, ఏం పట్టిందిరా, అదే రకరకాలుగా అనుకుంటారు. నువ్వు కేకలేసి గట్టిగా మొరపెట్టాలి ఎక్కడ? మందిరంలో. ఆమేన్. ఎవరిని ఏమనుకోరు. స్తోత్రం చెప్పండి. ప్రభు సన్నిధిలో గట్టి కేకలేస్తూ మొరపెడుతుందంట ప్రభు సన్నిధిలో. అంతే, ప్రభు తన కార్యమును సఫలం చేశాడు. ప్రార్థించేవారు, మొరపెట్టేవారి యొక్క పనులు, కార్యములు ప్రభు ఏం చేస్తారు? సఫలము చేస్తారు. హల్లెలూయా. చూడండి, ఇంకో విషయం చెప్తాను. యెషయా గ్రంథం చూడండి. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 10వ వచనం నుంచి చదవండి. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 10వ వచనం. వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగు మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిరిచ్చి వర్ధిల్లునట్లు చేయును. అలాగే నా నోట నుండి వచనములు ఉండును. నిష్ఫలముగా నా యొద్దకు నా మాట, నా వాక్యము మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును. నేను పంపిన కార్యమును సఫలము చేయు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరచండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇటు చూడండి, దేవుని వాక్యము మన పనులను, మన కార్యములు సఫలం చేసింది. దేవుని వాక్యం. ఆమేన్ చెప్పండి. ఏంటి ఈ వాక్యం? ఈ దేవుని వాక్యం మన పనులను, మన కార్యములను సఫలం చేస్తుంది. ఎప్పుడు సఫలం చేస్తుందంటే, ఈ వాక్యం ఏం చెబుతుందో దాని ప్రకారం నువ్వు నడిచినప్పుడు. అనండి, వాక్యం ఏం చెబుతుందో దాని ప్రకారం నీవు నడిచినప్పుడు నీ పనులు, నీ కార్యములు ఏం చేయబడతాయి? సఫలం చేయబడతాయి. వెంటనే కాదండోయ్. వీటిని చెప్పండి, ఈ చెవితో ఈయనే, ఈ చెవితో వదిలేయాలి. అంతేనా? అవునండి, చెప్పరా? ఈ చెవితో ఈయని, ఈ చెవితో దులిపేయాలి, లేకపోతే వదిలేసేయాలి. అంతేనా? నువ్వు దేవుని వాక్యాన్ని విన్న తర్వాత, ఆ వాక్యాన్ని విని, ఒకవేళ చదివిన తర్వాత వాక్యాన్ని చదివి దాన్ని ధ్యానం చేసి దాని ప్రకారం నడవటం నువ్వు ప్రారంభిస్తే, దాని ప్రకారం నువ్వు నడవడం, అలా చేయటం నువ్వు ఆరంభిస్తే, నీ జీవితంలో దేవుడు కూడా గొప్ప కార్యాలు చేస్తారు. నీ పనులన్నీ కూడా, కార్యములు సఫలం చేస్తాడు. ఇక్కడ చదివినట్లుగా, ఇక్కడ మీరు చదివి వర్షము ఆకాశం నుండి, వర్షము అలానే మంచు, హిమం అంటే మంచు, ఆకాశం నుండి వచ్చి అక్కడికి ఎలాగూ మరలకంటే పోదో భూమిని తడిపి విత్తనములు విత్తువానికి విత్తనము, భుజించువానికి ఆహారము అది ఎలాగా కలగ చేస్తుందో అలాగనే నేను, నా వాక్యం కూడా అలాగుంటుంది అని అన్నాడు. దేవునికి స్తోత్రం. వ్యర్థంగా అది పోదు. నా మాట వ్యర్థంగా పోదు. నేను ఒక మాట చెప్పానంటే అది తప్పకుండా నెరవేరుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఏదైనా మాట ఇస్తే ఆ మాట తప్పకుండా నెరవేరుతుంది. మాట ఇచ్చి తప్పటానికి నేను నరమాత్రుడునా అని ప్రభు ఎంత స్పష్టంగా మాట్లాడారండి. దేవునికి స్తోత్రం. మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. ఎన్ని తరాలైనా, ఎన్ని యుగాలైనా సరే ఆయన మాట తప్పి పోదు. ఆయన అన్న మాట తప్పకుండా నెరవేరుస్తాడు. హల్లెలూయా. ప్రియులారా, కాబట్టి అందుకనే వాక్యం ఇలా సెలవిస్తుంది. కీర్తన 1వ అధ్యాయంలో ఏముందండి? కీర్తన 1వ అధ్యాయంలో ఏముంది? చదవండి. కీర్తన 1. చెప్పున నడవక, పాపుల మార్గం నిలువక. 1వ అధ్యాయము 2వ వచనం చదవండి. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు
దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలములో ఎవరైనా నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె నుండును. అతడు చేయనదంతయు సఫలమగును. గట్టిగా చప్పలు కొడుతూ మరోసారి వెళ్దాం దేవునికి. హల్లెలూయా, స్తోత్రం 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 స్తోత్రం. అతడు చేయనదంతయు సఫలమవుతుంది. నా ధర్మశాస్త్రం మీద ఆనందించుచు దివారాత్రులు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అంటూ ఉన్నాడు. హల్లెలూయా. ఆ ధ్యానిస్తూ ఆయన ఏం చెప్తున్నాడు ఆ వాక్యం ప్రకారం నడుస్తూ ఉన్నప్పుడు మన జీవితంలో ప్రభు ఏం చేస్తాడు? తన కార్యములు మన పట్ల సఫలము చేస్తాడు. హల్లెలూయా. అది నువ్వు దేవుడు ఏం చెప్తున్నాడో దాని ప్రకారం చేయాలి. చూడండి, మీకు ఎగ్జాంపుల్ అర్థమవడానికి, యేసుప్రభువు వారు పడవ దగ్గరకు వచ్చారు. ఆ పడవ దగ్గరకు వచ్చి సీమోను పేతురుతో ఏమన్నాడు? సీమోను పేతురు, నీ ధోనిను దరి నుంచి లోపలికి పోనిచ్చి వలయ అన్నాడు. వలయమంటే ఇదేందయ్యా పగలపూట వలయమంటున్నావు, ఇప్పుడు రాత్రిపూట చేపలు పడతాయి కదా, పగలపూట వలయమంటున్నావు ఏంటి అని చెప్పేసి ఏం అడగల. ధోని లోపలికి పోనిచ్చి వలయ్, నీ ధోని లోపలికి పోనిచ్చి వలయ్ అన్నాడు. లోపలికి పోనిచ్చి వలయేసాడు. ఆయన మాట చొప్పున అనండి అమ్మా, ఎవరి మాట చొప్పున? యేసయ్య మాట చొప్పున సీమోను పేతురు వల వేశాడట. వల వేసి రాత్రంతా ప్రయాసపడ్డాడు కానీ ఒక్క చేప పడలేదట. కానీ ఆయన మాట చొప్పున లోపలికి పానిచ్చి వలేస్తే ఎలా చేపలు పడ్డాయంట? విస్తారమైన చేపలు పడ్డాయి. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని స్తుతించుదా. ఆమేన్. నిజంగా నేను చెప్తున్నాను, దేవుని మాట చొప్పున ఏదైనా చెయ్యి. ఇప్పుడు చర్చిలో దేవుడు ఏది నీతో మాట్లాడుతున్నాడో, వాక్యం చదువుతున్నప్పుడు దేవుడు నీతో ఏం చెప్తున్నాడు, దైవ సేవకులకు ఏది బోధిస్తున్నారో ఆ ప్రకారంగా నువ్వు చేస్తే నీ పనులన్నీ కూడా ఆయన కార్యాలన్నీ సఫలం చేస్తాడు. హల్లెలూయా. అలాగనే దేవుని మాట చొప్పున వలవేశాడు, విస్తారమైన దీవెనలు ఆశీర్వాదాలు పొందుకున్నాడు. విస్తారమైన చేపలంటే విస్తారమైన దీవెనలు పొందుకున్నాడు. దేవునికి స్తోత్రం. అది మన జీవితంలో కూడా చూడగలుగుతాం. ఆ రోజు పెండ్లి జరుగుతుందండి. కానా విందులో పెండ్లి జరుగుతున్నప్పుడు ద్రాక్షారసం అయిపోతే యేసుప్రభువు వారి తల్లి దగ్గరకు వచ్చి, అమ్మ ద్రాక్షారసం అయిపోయింది. కొంతమంది అంటే యేసుప్రభువు వారిని అడగండి, ఆయన ఏం చెబుతాడో ఆయన చెప్పింది చెయ్యండి అనిందట. ఆమెన్. ఆయన ఏం చెప్తాడు అది చెయ్యండి అని చెప్పిందంట తల్లి. అంతేనండి. యేసుప్రభువు దగ్గరకు వచ్చి అడుగుతున్నారు, అయ్యా ద్రాక్షారసం అయిపోయింది, ఏం చేయాలి? 6 రాతి బాణలు తీసుకురండి అన్నాడు. 6 రాతి బాణలు తీసి వాటి నిండా అంచుల వరకు నీళ్ళు నింపండి అన్నాడు. నింపారు. తీసుకెళ్ళి పోయండి అని అన్నాడు. అరే దాంట్లో అంతేనా? ఇంక అయిపోయిందా? అంతేనండి. ఆయన ఏం చెప్పారో అది చేశారు అంతే. అప్పుడు అక్కడ జరిగిన విషయం ఏంటంటే, మొదటేమో జబ్బు రసం పోసారు, ఇప్పుడే మంచి రసం పోతున్నారా అన్నారంట. ఏమండి, మామూలుగా ఇప్పుడు మన పెండ్లి ఫంక్షన్ అలాంటివి జరిగినప్పుడు భోజనం విందు చేసిన తర్వాత ద్రాక్ష ఏమండి ఏంది దంసపులు తాగడం అలవాటు మనకి. ఆమెన్. ఏం తాగడం అలవాటు? దంసపులు తాగుతాం. ఆ రోజుల్లో ఏదైనా ఫంక్షన్ కార్యక్రమాలు అయిపోతే ఏం తాగేవాళ్ళు చెప్పండి? ద్రాక్షారసం తాగేవాళ్ళట ఆ రోజుల్లో. ఆమెన్. మనం ఏం చేస్తున్నాం? ఇప్పుడు దంసపులు తాగుతున్నాం. ఆ రోజుల్లో ద్రాక్షరసం తాగేవాళ్ళు విందు చేసిన తర్వాత. అలాగనే విందు అయిపోయిన తర్వాత ద్రాక్షరసం తాగుతుంటే ఇప్పుడు తాగే ద్రాక్షరసం ఎలా ఉందంట? చాలా మధురంగా ఉందంట. హల్లెలూయా. మొదటేమో మాకు జబ్బు రసం పోసి ఇప్పుడు దాచిపెట్టుకొని ఇప్పుడు మంచి రసం పోతున్నారా అన్నారట వాళ్ళందరూ. అంటే యేసయ్య చేసే కార్యాలు అద్భుతాలు ఎలా ఉంటాయి చెప్పండి? మధురంగా ఉంటాయి, ఆశ్చర్యంగా. చెప్పండి ఎలా ఉంటాయి? ఆశ్చర్యంగా ఉంటాయి. దేవునికి స్తోత్రం. నీటిని రసముగా మార్చిన దేవుడు. హల్లెలూయా. ఎలాగా? నీళ్లను రసముగా, ద్రాక్ష రసముగా ఆయన మార్చేశాడు. పింకు కలిపాడా? పంచదార వేసాడా? తిప్పాడా? పోయిండన్నాడా? ఏం లేవు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన చేస్తే ఏ కార్యమైన అద్భుతమే. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన చెప్పింది చేయాలి. మనం చేయాల్సిన పని ఏంది అమ్మా? చెప్పండి. అంతేనా? ఆయన ఏం చెప్తాడో, దైవ సేవకుడి ద్వారా ఏది మాట్లాడతాడో అది చేసినప్పుడు మన జీవితంలో దేవుని కార్యాలు చూడగలుగుతాం. మన కార్యములన్నీ సఫలము అవుతాయి. దేవునికి స్తోత్రం. ఆఖరిగా నేను ఒక విషయం చెప్పి ముగిస్తాను. చివరి మాటలో యెషయా గ్రంథము 41
64వ అధ్యాయము 4వ వచనం. తన కొరకు కనిపెట్టువాని విషయమై నీవు తప్ప తన కార్యము సఫలము చేయు మరి ఏ దేవునిని ఎవడు నీ కాలము చూచి ఉండలేదు. తన కొరకు కనిపెట్టుకున్న వాని విషయమై నీవు తప్ప తన కార్యము సఫలం చేయి మరి ఏ దేవుణ్ణి నేను చూచి ఉండలేదు, ఎప్పుడు చూచి ఉండలేదు. హల్లెలూయా. ఏ కాలమున నేను చూచి ఉండలేదు. అట్టి దేవుడు కలడన్న సమాచారము మనుషులకు వినబడలేదు. అట్టి సంగతి వారికి తెలిసి ఉండలేదు. ఆమెన్. అంత గొప్ప దేవుడు అండి యేసయ్య అండి. హల్లెలూయా. ఏమండి, ఆయన తప్ప కార్యములు సఫలం చేసే దేవుడు ఎవరైనా ఉన్నారా? కల భావాన్ని చెప్పగలిగిన దేవుడు ఎవరైనా ఉన్నారా? పరలోకం నుంచి దేవుని ఆత్మ దేవదూత దిగొత్తేరే కానీ చెప్పలేరు అంటాడే. దేవుడు నమ్ముకున్న దానియేలు చెప్పేశాడు. హల్లెలూయా. కల చెప్పాడు, కల భావాన్ని కూడా దానియేలు చెప్పగలిగాడు. దేవునికి స్తోత్రం. అదండి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, ఆయన సన్నిధిలో కార్యములు సఫలం చేయ దేవుడు మన దేవుడు. ఆయన సన్నిధిలో ఆయన కోసం నువ్వు కనిపెట్టుకొని ఉండాలి. ఏం చేయాలి చెప్పండమ్మా? కనిపెట్టుకొని మనం ఉండాలి. నిరీక్షణతో కనిపెట్టుకొని మనం ఉన్నప్పుడు ఆయన కార్యాలు తప్పకుండా మన జీవితంలో ప్రభువు చేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. కార్యములు సఫలం చేస్తాడు ఆయన కోసం మనం కనిపెట్టుకుని ఉన్నప్పుడు ఆయన కార్యములు సఫలం చేస్తాడు. నిరీక్షణతో కనిపెట్టుకొని ఉండాలి. ప్రభు వైపు చూస్తూ ఉండాలి. తన కార్యాలు ప్రభు మన జీవితంలో చేయాలని నిరీక్షణతో కనిపెట్టుకొని ఉండాలి. ఆయన వైపే చూస్తూ ఉండాలి. నిరీక్షణతో తప్పకుండా ఆయన వైపు కనిపెట్టుకొని నిరీక్షణతో ఆయన వైపు కనిపెట్టుకుని ఎవరైతే ఉంటారో వారికి తప్పకుండా సహాయం చేయవాడుగా ఆయన ఉన్నాడు. ప్రభు కొరకు కనిపెట్టుకొని ఉండండి. ప్రభు సహాయం వైపు కనిపెట్టుకొని ఉండండి. తప్పకుండా మీ జీవితంలో ప్రభు సహాయం చేస్తాడు. అలా కనిపెట్టుకుని ఉన్నవారు బైబిల్లో చాలామంది ఉన్నారు. వారి జీవితంలో ఎన్నో ప్రభు కార్యాలు చేస్తూ వచ్చారు. కాబట్టి ఈ ఉపవాస కొడుకులో పాలు పొందిన మీ జీవితంలో కూడా దేవుడు గొప్ప కార్యాలు ప్రభు చేయునుగాక. మీ కార్యములను మీ పనులను సకలమును యేసయ్య దీవించి ఆశీర్వదించునుగాక. కాబట్టి మనం ఏం చేయాలి? మన కార్యములు సఫలం చేయాలంటే 1 మొర్రపెట్టాలి, 2 దేవుని వాక్యము వెంటనే కాదు దాని ప్రకారంగా నడుస్తూ ఉండాలి, 3 మనం ఆయన కొరకు కనిపెట్టుకొని ఉండాలి. తప్పకుండా ప్రభు కొరకు కనిపెట్టుకుని ఉన్నవాడు కార్యములు సఫలం చేయబడతాయి వారి జీవితాల్లో. హల్లెలూయా. ఇప్పుడు ఉద్యోగం చేసినోడు దేనికోసం కనిపెట్టుకుంటాడు? ఎప్పుడు డబ్బులు పడతాయా అని. ఆమె చెప్పండి. ఎప్పుడెప్పుడు పడతాయా అని కనిపెట్టుకుని ఉంటారు. కూలి పనికి వెళ్ళిన వాళ్ళు రైతు ఎప్పుడు కూలి డబ్బులు ఇస్తాడా అని కనిపెట్టుకుంటారు. ఆమేన్. అలానే మనం కూడా అండి ఎప్పుడు ఆయన సహాయం మనకి చేస్తాడా అని చెప్పేసి ఆయన కొరకు మనం కనిపెట్టుకుని నిరీక్షణతో ఆయన వైపే మనం చూస్తూ ఉండాలి. దేవునికి స్తోత్రం. తప్పకుండా మన జీవితంలో చూడగలం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మీ కార్యములు సఫలం చేయండి. ఆయన మా జీవితాల్లో కార్యములు సఫలం చేయదేవా.